జై జై తెలంగాణ. ఈరోజు డాక్టర్ ఎం నాగేంద్రబాబు గారి పదవి విరమణ అభినందన సభకు ఇచ్చేసిన వివిధ వర్గాల నుంచి వచ్చిన పెద్దలందరికీ ఈ అభినందన సభకు వచ్చేసిన వరంగల్ ప్రజలందరికీ నా పక్షాన, వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పక్షాన స్వాగతం పలుకుతూ, డాక్టర్ నాగేంద్రబాబు గారు ఏదైతే ప్రజల మధ్యలో ఉండుకుంటూ ప్రజా డాక్టర్గా ఉంటూ వారి వృత్తిని ఏదైతే ఈ విధంగా న్యాయం చేసిండో, ఇప్పుడు పదవి విరమణ తర్వాత కూడా ప్రజల్లో వండుకుంటూ ప్రజలకు ఆరోగ్యరీత్యాగా వారైతే ఏదైతే తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తూ వారు కంపల్సరీ ప్రజా జాగృతి కొరకు పాటుపడతారని ఆశిస్తూ, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో వారి వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తూ ఉద్యమంలో ఎప్పుడు కూడా వారి పాత్ర పోషిస్తూ ఈ డాక్టర్ జేసీగా నాయకత్వం వహిస్తూ ఉద్యమానికి న్యాయం చేసుకుంటూ ఏదైతే ఉన్నాడో, అదేవిధంగా మా యొక్క వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా మా తెలంగాణ గాంధీ అయిన భూపతి కృష్ణమూర్తి గారి ఎప్పుడైతే 1969 ముందు మన తెలంగాణ ఉద్యమంలో ఉండుకుంటూ వ్యాపార వృత్తిలో ఉండుకుంటూ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో నాయకత్వం వహిస్తూ ఉన్న మా భూపతి కృష్ణమూర్తి గారి మార్గదర్శనంలో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మా పాత్ర వారి యొక్క మార్గదర్శనంలోనే ఉద్యమ పాత్రలో ఎప్పుడు పిలిపించినా మా వంతు బాధ్యతగా వ్యాపారమే ధ్యేయం కాకుండా మా యొక్క వ్యాపారస్తులుగా కాకుండా కార్మికులు మిగతా అన్ని వర్గాలతో ఒక ఉద్యమంలో మా పాత్ర ఎప్పుడు కూడా మేము పిలిపియంగానే మేము వెంటనే స్పందించి మా యొక్క బాధ్యత ఎప్పుడైనా మీకు ఉంటుందని తెలియజేస్తూ, ఇక ముందు కూడా ఉంటుందని చెప్తూ, ఇప్పుడు వస్తున్న తెలంగాణ గురించి ఏదైతే మనం అందరం కలలు కంటున్నామో దాన్ని మన మేధావులు ఎవరైతే ఇప్పుడు మన దగ్గర చాలామంది చెప్పిళ్ళు, దాన్ని బంగారు తెలంగాణ చేసుకునే ఆలోచన మనం ఎట్లయితే ఉన్నామో అని అనుకుంటున్నామో, ఇప్పుడు రైతులు వాస్తవంగా మాకు సంబంధించిన విషయంలో ఏదైతే మా మాతృ సంస్థ ఏదైతే వ్యవసాయ మార్కెట్ కాబట్టి ఇక్కడ మన వరంగల్ జిల్లాలో ప్రత్యేకంగా ఏదైతే భారీ ప్రశ్నలు లేవు ఉన్న ఒక ఐజామీలు అయితే అది సిక్ అయిపోయి మనం అమ్మకాలు ప్రారంభ చేసి అమ్ముకున్నారో, ఇప్పుడు రైతు ఇక్కడ వ్యవసాయం చేయాలంటే మన తెలంగాణలో కంపల్సరీ వారికి గిట్టుబాటు ధర కంపల్సరీ ప్రభుత్వ పరంగా వచ్చే మన తెలంగాణ రాష్ట్ర పాలకులకు ఈ యొక్క నాయకత్వం ఇప్పుడు ఇక తెలంగాణ ఉద్యమానికి ఎట్లా అయితే సూచనలు సలహాలు చేసుకుంటా నాయకత్వం వహిస్తున్నాయో, రాబోయే పాలకులకు కూడా ఆ విధంగా రైతుకు గిట్టుబాటు ధర గురించి కంపల్సరీ వ్యవసాయంలో గిట్టుబాటు ఉంటేనే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంఎస్పి మద్దతు రేటు ఇచ్చి రైతులకు ఏ విధంగా కూడా లాభం చేయలేకుండా పోతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నాయకత్వం అంతా ఆ సలహాలు ఇచ్చుకుంటూ ముందు పోవాల్సిన అవసరం ఉంటుందని తెలియజేస్తూ, ఈ యొక్క పదవి విరమణ చెందిన నాగేంద్ర గారికి మరొకసారి అభినందన చేస్తూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు చేస్తూ